అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. జనసేనలో ఎందుకు ఇలా జరుగుతుంది? జనసేనలోనే జరుగుతుందా, మిగతా పార్టీల్లో కూడా జరుగుతుందా? అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నానంటే, లింగంనేని రమేష్కి రాజ్యసభ కేటాయించింది జనసేన. ఇది అందరికీ తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా వేసేశారు. ఆయనే ఎన్నికయ్యే అవకాశం ఉంది. రేపు ఎలక్షన్ జరగబోతూ ఉంది. అంతా కూల్. కానీ జనసేనలో మీడియాలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు కేవలం జనసేనలోనే జరుగుతుందా, లేదా జనసేన కార్యకర్తలో నేతలో ఇంకెవరి ట్రాప్లోనైనా పడుతున్నారా? లింగంనేని రమేష్కి ఎందుకు ఇచ్చారు? ఒకళ్ళేమో లింగంనేని రమేష్ కులం తెర మీదకి తీసుకొస్తారు, ఒకళ్ళేమో లింగంనేని రమేష్ కాంట్రిబ్యూషన్ ఏంటి జనసేన పార్టీకి అనేది తీసుకొస్తారు. అసలు లింగంనేని రమేష్కి జనసేన సభ్యత్వం ఉందా అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఈ 3 ప్రశ్నలలో 2 ప్రశ్నలు నాకు ఉన్నాయి. కులం అంటే అది పార్టీ ఇష్టం, ఎవరికైనా ఇవ్వచ్చు, ఆయా సమీకరణలు ఆ పార్టీ అధినేతలు చూస్తారు, బాగానే ఉంటుంది. నాకున్న 2 ప్రశ్నలు ఏంటంటే, జనసేన పార్టీ సభ్యత్వం ఉందా, జనసేన పార్టీకి లింగంనేని రమేష్ కాంట్రిబ్యూషన్ ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఇవ్వాల్సినటువంటి రాజ్యసభ కాస్త జనసేనలోకి ఇచ్చారనేది కూడా చర్చ జరుగుతుంది కదా. జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. జనసేనలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ జనసేన కార్యకర్తలకి ఉందా లేదా? నాగబాబు ఎందుకు అలాంటి ట్వీట్ చేస్తారు? దాంతోపాటు లింగంనేని రమేష్కి ఇవ్వడాన్ని జనసేన ఎట్లా సమర్థించుకుంటుంది? ఇస్తే ఎందుకు ఈ స్థాయిలో జనసేనలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి? గోపి గారు, ముందుగా సరే, ఈ 4 సభ్యత్వాలు రాజ్యసభ అభ్యర్థులు ఎన్నిక కానించి ముందుగా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది లింగంనేని రమేష్ గారిని. మీరు అన్నట్టుగా అసలు లింగంనేని రమేష్ గారి కంట్రిబ్యూషన్ ఏంటి పార్టీకి, అసలు సభ్యత్వం ఉందా అనేటువంటి మాటలు. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది సభ్యత్వం, ఈరోజు కాదు. జనసేనలోనా? జనసేనలో ఆయన కార్యక్రమాలకు అటెండ్ అయ్యారా? అంటే సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలనేది ఏం రూలే లేదు. సభ్యత్వం ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 20 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి, 20 లక్షల మంది పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతారని ఉంటుంది. ఆఫ్ కోర్స్ వారి పరిస్థితి బట్టి ఉంటాయి. అయితే ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అన్నది చాలా మందికి తెలీదు. అవును, తెలియదు, ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఒక ఇటువంటి ఆలోచనలు, ఆరోపణలు, రకరకాలైనటువంటి విధానాలు వస్తున్నాయి. మనం నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన రోజున నేను కూడా నాగబాబు గారితో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారంటే, అప్పుడు ఏలూరులో కార్యక్రమం చేసుకుని మన ఎయిర్పోర్ట్కి వచ్చి, ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారిది. ఎయిర్పోర్ట్లో కలవడానికి మేము వెళ్ళాం. ఒకే కారులో ప్రయాణం చేస్తాం, నేను, నాగబాబు గారు, మన లింగంనేని రమేష్ గారు కూడా. నాకు పరిచయం లేదు ఆయన, మామూలుగా ఎంతవరకంటే అంతవరకే. కారులోకి వచ్చినప్పుడు ఆ అరగంట డిస్కషన్ ఉంటా చూసారా, ఆయన ఆలోచన విధానం ఏంటో నాకు తెలిసింది. ఆలోచన విధానం అంటే చాలామంది తెర వెనక పాత్రలు ఉంటారు. అటువంటి జనసేన పార్టీకి 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, ఆలోచనలకి అనేక రకాలుగా అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి లింగంనేని రమేష్ గారు. కూటమి పార్టీలు కలిసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మధ్యలో ఒక వారధిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా లింగంనేని రమేష్ గారు. 3 పార్టీలు కలవాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారో, ఆ ఆలోచనలను అక్కడ ఒక బ్రిడ్జ్లా చేశాడు ఆయన. తర్వాత మా పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కూడా ఆయన సహకారం చాలా ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ పబ్లిక్ తెలియవు. అంటే పోనీ పబ్లిక్కి తెలియకపోవచ్చు, మీ పార్టీ వాళ్ళకైనా తెలియాలి. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సంతోషమైన ఎక్కువగా వ్యక్తపరుస్తారు, కోపమైన ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు. దాంతో తెలియని వ్యక్తులు ఇప్పుడు మా పార్టీలో అణచివేత కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఉంది. నాగబాబు ట్వీట్లో కనపడి, నాగబాబు గారు చెప్పిన ట్వీట్ అర్థం ఏంటో మరి జాగ్రత్తగా గమనించండి. మన పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి, రాబోయే విమర్శలు కావచ్చు, లేకపోతే తీసుకున్న నిర్ణయం వెనకాల ఉన్న ఉద్దేశం కావచ్చు, ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కావచ్చు, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మనకి నాయకుడి మీద నమ్మకం ఉండాలి. ముందు నాయకుడి మీద నమ్మకంతో ముందుకు ప్రయాణం చేయాలి. కాబట్టి రకరకాల వివాదాలకి ఎందుకు అంటున్నారు, నాగబాబు గారు ఎందుకు స్పందించవలసి వచ్చిందంటే, చాలామంది నాగబాబు గారిని ఎక్స్పెక్ట్ చేశారు కరెక్ట్ రాజ్యసభగా. ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో కూడా బాలినేని గారికి ఎమ్మెల్సీ ఇచ్చి నాగబాబు గారిని ఏమో రాజ్యసభ పంపుతారని రకాల వాళ్ళు ఇష్టం రాసుకున్నారు. కానీ పార్టీ లీడర్కి క్లారిటీ ఉంది.
లింగంనేని రమేష్ గారికి ఇస్తారేమో అనేటువంటి ఊహాగానాలతోటి ఆయనకు ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి రకరకాల కామెంట్ చేశారు. కామెంట్ చేస్తారు, చాలా ఈజీగా చేస్తారు గోపి గారు. ఇప్పుడు మిగతా 3 అభ్యర్థులు ఉన్నారు. సానా సతీష్ గారి విషయంలో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు విజయ్ గారి విషయంలో గత పాత వీడియోలన్నీ ఎదురుపెట్టి అయ్యే అభ్యంతరం వ్యక్తి. దీనికి ఒక లిమిట్ లేదు. కాకపోతే బాధ్యత గల క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళ రాజ్యసభగా మనం పంపిస్తున్నాం, వీళ్ళ వల్ల మన రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతుందని ఆలోచించాలి. ఒకవేళ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో వాళ్ళ సరైన స్పందన లేకపోతే అప్పుడు విమర్శించాలి. నాకు ఒక చిన్న ఇది గుర్తొచ్చింది సందర్భం. మహాసేన రాజేష్కి గన్నవరం టికెట్, గన్నవరం టికెట్ తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళలో జనసేన వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు? గతంలో పవన్ కళ్యాణ్ని అనరాని మాటలు మహాసేన రాజేష్ అన్నారు. ఇప్పుడు ఇతనికి టికెట్ ఇస్తే మేము ఎట్లా గెలిపిస్తాం, మనం కూటమిలో ఉన్నాం కదా, టికెట్ ఎలా ఇస్తారని చెప్పి అప్పుడు ప్రశ్నించారు. సరే, ఏం జరిగిందో ఏమో మహాసేన రాజేష్ తనంతట తానే విరమించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చింతకాయల విజయ్ విషయంలో చిరంజీవిని ఆ రోజు అలా అన్నాడు కాబట్టి ఈరోజు ఎలా రాజ్యసభ ఇస్తారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో అంత తీవ్ర స్థాయిలో బయటికి రాలేదు ఆ స్వరాలు. అంటే అది అంటే నేను రావాలని నేను కోరుకోవటం కాదు, ఇక్కడ మీ విషయం అర్థం ఇక్కడ కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది. అది అక్కడ ఏమవుతుందంటే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయం. కానీ సమర్థించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలి. మహాసేన రాజేష్ గారిలో ఆయన కొంచెం భావావేశం ఎక్కువ ఉన్న వ్యక్తి. ఆ రోజున అతని మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి స్పందించారు, మీరు రెస్పాండ్ అయ్యారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా పార్టీ ఆఫీస్లో. అతని మీద దాడిని ఖండించారు. అదే మహాసేన రాజేష్ గారు కొన్ని విషయాల్లో కొంచెం స్పీడ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే జనసేన పార్టీని ఓడిస్తామనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరి అటువంటి వ్యక్తికే మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎలా ఉంచుకున్నారా అని చెప్పేసి విమర్శలు వస్తాయి. టికెట్ ఇచ్చినప్పుడు సందర్భం ఏంటంటే ఏదైనా అంటే ఆ వ్యక్తి ఆ పార్టీ చేసిన సేవలో లేకపోతే ఆ పార్టీ వాళ్ళని రాజకీయంగానూ చూసుకుంటారు. అనేక రకాలుగా ఆలోచనలు ఉంటాయి నాయకులకి. ఈ రోజున చింతకాయల విజయ్ గారి విషయంలో చాలామందికి అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ ఆయన ఆ పార్టీకి చేసినటువంటి కృషి కావచ్చు, లేకపోతే అతని వల్ల ఏ లాభం ఏంటన్నది కావచ్చు, ఆ లెక్కలన్నీ ఆ పార్టీ అధినేత తీసుకుంటాడు. ఏంటంటే సార్ అదే వివాదాలు లేకుండా ఎవరో ఉండరు. దీనికి మళ్ళీ ఆజ్యం పోసేది వైసీపీ వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను అదే అన్నాను, మీరు ట్రాప్లో పడుతున్నారా లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కువ? టీ కప్లో తుఫాన్. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, కార్యకర్తలు క్రమశిక్షణ గల కార్యకర్తలు. కానీ ఆవేశం ఉంటుంది. ఆవేశంలో మాట్లాడితే 2 రోజులు ఆవేశపడతారు, తర్వాత నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆలోచిస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మన కడప నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఉంటారు. అసంతృప్తానికి ఉంటుంది. మళ్ళీ వరలరామ గారి విషయంలో కొంత అసంతృప్తులు. ఆ పార్టీ అధిష్టానం వాళ్ళని కూర్చోబెట్టుకుంటుంది, వాళ్ళకి ఏదో వేరే ఆలోచన చెప్తుంది, వాళ్ళని కూల్ చేస్తుంది. కాకపోతే వాళ్ళ అభిమానులు ఉంటారు, అదిగో మా నాయకుడికి ఇవ్వలేదు, రకరకాల సమస్య. సార్ విమర్శించడానికి ఏముంది గోపి గారు? ఇప్పుడు ఏమంటున్నారు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంటున్నారు, ఒకే కులానికి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆ ప్రత్యేకించిన కులానికి మాత్రమే ఇస్తారా అని ఒకళ్ళు. దట్టు చంద్రబాబు నాయుడు, ఈ లింగంనేని రమేష్ కూడా ఆయన క్యాండిడేటే, మొత్తం టీడీపీ వాళ్ళకే ఇచ్చినట్టు మీరేమి జనసేన క్యాండిడేట్ కాదు ఈయన, ఆయన అక్కడ ఇవ్వకుండా జనసేనలోకి పట్టుకొచ్చి ఇక్కడ ఇప్పించారు బలవంతంగా అన్నట్టు. ఏమి లేదు, జనసేన పార్టీకి ఆయన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారన్నా, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలన్నా, వ్యక్తిగతంగా కూడా అత్యంత ఇష్టపూర్వకమైన వ్యక్తి. కాకపోతే ఏంటంటే మనకి సామాజిక ద్వేషం ఉంటుంది కొంచెం. ఆ సామాజిక వర్గం నుంచి వచ్చేటప్పటికి ఆ సామాజిక వర్గానికి అంటకట్టేస్తారు. అంటకట్టేసేది ఇప్పుడు ఆఖరికి మా నాదెండ్ల మనోహర్ గారికి అంటకట్టారు కదండి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒక్కసారి చర్చనీయాంశం అయ్యాడు. అలాగా ఇప్పుడు రకరకాలుగా అంటారు. అంటే నాదెండ్ల మనోహర్ విషయంలో కొంత ఇది ఉండాలి ఇప్పటికే. ఎందుకంటే ఆయన పార్టీకి చేస్తున్న కాంట్రిబ్యూషన్ కానీ, పార్టీలో ఆయన ఎలా వెనుదనుగా పార్టీకి నిలబడుతున్నాడు అనే విషయంలో కానీ ఇప్పటికే కాస్త ఇది వచ్చి ఉండాలి, ఒక కన్విన్సింగ్ ఇది వచ్చి ఉండాలి. కానీ ఇంకా వచ్చినా కొంతమంది తెర మీదకి తీసుకొస్తున్నారంటే అసలు వాళ్ళు పార్టీ వాళ్ళ అలా కదండి. ఏంటంటే సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ ఏమో కుల రాజకీయాల్లో ఉంటుంది, తెలంగాణ ఏమో ప్రాంతీయ అభిమానం తోటి రకరకాలైన ప్రభావాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ పార్టీలు కావచ్చు, ఆ పార్టీలు కావచ్చు, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయండి. నేను ఎందుకు చెప్తాను, ఇందాక చెప్తాను, లింగంనేని రమేష్ గారు ఏం చేయబోతున్నారో, తనకి పదవి వస్తే అని ఎక్స్పెక్ట్ చేయలే.
పథకాన్ని వస్తే తను ఏం చేయగలం అనుకున్నాడో అన్నది ఆ రోజు నాకు ఆ కారులో ప్రయాణం చేసినటువంటి కొంత సమయంలో నాకు అర్థమైంది. అవి మనం ఇప్పుడు చెప్పకూడదు బయటికి. కాకపోతే అవన్నీ కూడా నెరవేర్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అతను ఏంటో అతని ఆలోచన విధానం ఏంటో, పవన్ కళ్యాణ్ గారికి ఎంత దగ్గరగా ఉండే వ్యక్తో, లేకపోతే అతను ఏం చేయాలనుకుంటున్నాడో అన్నది అతను ఆ కార్యక్రమాలు చేసే తర్వాత వస్తుంది. నేను అంటాను సార్, ఇప్పుడు వైసీపీ వారు దీనికి ఆజ్యం పోస్తున్నారని మనందరికీ తెలిసినదే. మళ్ళీ ఇప్పుడు కోపం ఉందనుకోండి, కాకపోతే వాళ్ళు ఆజ్యం పోస్తూ ఉంటారు. సరే, వాళ్ళ నాయకుల్ని ఎటువంటి వాళ్ళు రాజ్యసభ పంపించారో మనం అందరూ చర్చనాయసం కదా. ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు విచారించాడు కదా అని చెప్పి ఎక్కడ నైతికత ఉంది? నిరంజన్ రెడ్డి గారిని ఎలా పంపించారు? రాజశేఖర రెడ్డి గారిని చంపిందే రిలయన్స్ వారు అని చెప్పేసి మరి అదే రిలయన్స్ సంబంధించినటువంటి పరిమళత్వాన్ని ఎలా పంపించారు? ఆయనతో పాటు జైలు జీవితం అనుభవించిన వ్యక్తులకి ఎటువంటి రాజ్యసభ పంపించారు? ఇవన్నీ చర్చనాంశం. నేను అంటుంది సార్, రాజ్యసభ అనేటప్పటికి ఒక పెద్దల సభ. అంటే కొంతమంది ఎవరైతే ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేయరో వారిని పార్టీలు వాళ్ళ మాట కింద రాజ్యసభ పంపిస్తూ ఉంటారు. గుర్తించి అలా కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరి పాత్రలు వాళ్ళకు ఉంటాయి. కళాకారులకి ఇప్పుడు ఇచ్చేంత పరిస్థితి లేదు, ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ కోటాది ఉంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అద్భుతమైన క్రికెటరు, గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటారు మనకి. మరి అటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చారు. అయినా కూడా చర్చనాశమైంది. అతను రాజ్యసభ ఇవ్వడం వల్ల క్రీడా రంగానికి ఏంటి లాభం? ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడు రాజ్యసభలో కూర్చున్నాడు. ఆయనకి లాభం ఉందో కూడా లేదో కూడా తెలియదు. ఆయన అటెండెన్స్ చూస్తే అదే అంటుంది. మరి అలా అంటే చెప్పలేము. అంటే ప్రతిదానికి విమర్శ ఉంటుంది సార్, సమర్థత ఉంటుంది, విమర్శ ఉంటుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులే వాళ్ళ మనకి. ఇప్పుడు ఈ రోజున మన్మోహన్ సింగ్ రాజ్యసభ ద్వారా వెళ్ళిన కదా ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎటువంటి వ్యక్తులు వెళ్ళారు అంటే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో డబ్బుతో కూడింది. అంటే వీళ్ళందరూ డబ్బు లేని వ్యక్తులా నేను అన్నట్లా. ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేయని వ్యక్తులు ఇండైరెక్ట్గా ఆ పార్టీలు పంపిస్తూ ఉంటాయి. అంటే లింగమనేని రమేష్ లాంటి వ్యాపారస్తులు కాకుండా పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నిలబడి జెండా మోసిన నాయకులు, సరే కార్యకర్తలు అంటే మనం రాజ్యసభ వరకు ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి, ఏ పార్టీలోనైనా, ఒక జనసేన కాదు. అలాంటి నాయకులు ఎవరూ లేరా? ఆ స్థాయి కాంట్రిబ్యూషన్ అంటే డబ్బులు మాత్రమే పరమావధి, లేకపోతే పార్టీకి సేవ పరమావధి అవదా? అంటే అంటే లింగమనేని రమేష్ గారి వ్యాపారవేత్త కాబట్టి ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే వ్యాపారం చేయడం, డబ్బులు గడించడం తప్పు అన్న విషయం. అంటే మనకి సమాజం ఏమైపోద్ది అంటే బాగా డబ్బున్న వ్యక్తులను చూసేటికి కొంచెం ఒక రకమైనటువంటి ఈర్ష్య కూడా ఉంటుంది. ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు సార్. కాదు, ఖచ్చితంగా ఉంటుంది ఏదో రకంగా. నేను అంటుంది అదే అండి, లింగమనేని రమేష్ గారు పార్టీకి ఏం చేశారు అన్నది చాలా సమాజానికి తెలియదు, ఆఖరి జనసేనలోనే తెలియదు. ఎగ్జాక్ట్లీ. తెలియక వచ్చినటువంటి ఆలోచన. నేను ఏమంటున్నానంటే రేపు పొద్దున ఆయన పనితీరు తెలియజేస్తాను. ఒకటండి, లింగమనేని రమేష్ ఏం చేశారు జనసేనకి? ఓహో, పార్టీ ఆఫీస్కి తీసుకున్నటువంటి స్థలం ఆయనదే, చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు ఆయనదా, ఓహో ఇందుక ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, ఇదే స్ట్రైట్గా వెళుతుంది కదా. అది నేను అంటుంది, లింగమనేని రమేష్ గారు మితభాషి, ఆయన ఉంటుంది మితభాషి, అంత వాగ్దాటి ఉండి బయటకు వచ్చి చేసినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన సైలెంట్గా చేయవలసిన పనులు పార్టీకి, అంటే మా పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, పార్టీలో ఎంతోమంది వచ్చిన పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈయన ఓడిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మాత్రం అలా స్టిక్ అయి ఉన్నాడు. అప్పటి నుంచి పార్టీతో ఉన్నారండి. ఇప్పుడు కాదు, 2014 నుంచి ఉన్నాడు ఆయన. ఓకే, చాలా బాగా. ఎందుకంటే సార్, అంటే ఈ మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆనంద సాయి గారికి టీటీడీ బోర్డు ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు పార్టీకి అనే వ్యక్తులు కూడా వచ్చారు. ఆయన ఏం చేశారు, నాయకుడికి అండగా ఏ సమయంలో ఉన్నారు అన్నది దగ్గరగా ఉన్నవాళ్ళు తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ నిర్ణయం వెనకాల చాలా లోతైనటువంటి ఆలోచన విధానం అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా, నేను మన నాయకుడి మీద ముందు మన నమ్మకం ఉండాలి. ఆయన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసాడంటే, ఆయన సొంతంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసాడంటే ఆ వ్యక్తి యొక్క కష్టమో లేకపోతే అతని యొక్క ఆలోచనలో అన్నీ ఆయనకి దగ్గరగా ఉండుంటాయి. ఏంటంటే ఒకవేళ అతను రాజ్యసభకి వెళ్ళిన తర్వాత అతను పనితీరు నచ్చకపోతే ఖచ్చితంగా ప్రశ్నించాలి, అందరూ ప్రశ్నించవచ్చు. కానీ అతను వ్యాపారవేత్త కాబట్టి, పారిశ్రామికవేత్త కాబట్టి, ఆయనకి అమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయనకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో చంద్రబాబు గారు నివాసం ఉంటున్నారు కాబట్టి, ఈ కాదు కారణాలు. ఏ కారణాలు చూసుకోవాలంటే వాళ్ళ పనితీరు కారణాలు చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళ కులమో లేకపోతే వాళ్ళు ఎవరెవరికి దగ్గరమో ఈ ప్రామాణికాలు కాదు రాజ్యసభకి పంపించడానికి. నేను అంటుంది ఖచ్చితంగా సరే వ్యతిరేకత ఉంటుంది, విమర్శలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఎన్ని అంటుంది అందుకని టీ కప్లో తుఫాన్ ఆవేశం ఉంటుంది కాబట్టి 2 రోజులు చర్చిస్తారు, తర్వాత ఆలోచిస్తారు, అప్పుడు అన్నీ సర్దుమణుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.